మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సాకేత. ఈ రోజు ధర్మపురి క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఒకటైన హేరంబ గణపతి దగ్గర సంకటహర చతుర్థికి సంబంధించిన ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి, వాళ్లకు అవి చూడడానికి వచ్చిన భక్తుల ఆలోచనలు ఏంటి, అసలు ఎందుకు ఇక్కడి వరకు ఈ స్పెషల్ గా హేరంబ గణపతి దగ్గరికి వస్తున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఈ హేరంబ గణపతికి అంటే కొంచెం ముందుకెళ్తే ఈ పేరు ఎలా వచ్చింది అంటే, ఆపదల నుంచి రక్షించేవాడిగా అంటే హే రబ్బుడు అని ఒక 32 విభిన్నమైన రూపాలలో 11వ రూపమైన హేరంబ గణపతి యొక్క విశిష్టతను ఈ రోజు తెలుసుకుందాం. భక్తుల వివరాలు కూడా తెలుసుకుందాము. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి, వాళ్ళకి అనుకున్న పనులు జరుగుతున్నాయా, ఎందుకు ఈ స్పెషల్ పూజలు చేస్తున్నారు, ఈ రోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి. సో ఈ రోజు అంగారక సంకష్టి కారణంగా అంటే మంగళవారము సంకష్టి రావడం వల్ల ఇక్కడ భక్తజనులు కూడా చాలా ఎక్కువైపోయారు. ఒకసారి ఈ వారి మాటల్లోనే ఇక్కడ సార్ని అడిగి తెలుసుకుందాము ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సార్ నమస్కారం. నమస్కారం. మీ పేరు? నా పేరు జక్కు రవీందర్. సరే, ఈ గుడిలో ఇప్పుడు సంకష్టి ప్రతి ఒక్క సంకష్టికి ఇలాగే ప్రత్యేకమైన పూజలు జరుగుతాయా? ఈ రోజు ఎందుకు స్పెషల్, ఇంతమంది ఎందుకు వస్తున్నారు? ఈ రోజే కాదు మేడం, ప్రతి నెలకు ఒకసారి వచ్చేటువంటి సంకష్టి సందర్భంగా ఈ యొక్క గణపతిని పూజించడం కొరకు ధర్మపురిలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ ఈ యొక్క సంకష్టికి ప్రత్యేకించి వచ్చి ఇక్కడ మొక్కులు మొక్కుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మొక్కులు మొక్కుకున్నట్టయితే ఇక్కడ ధర్మపురి ఈ గణపతి ఏదైతే ఉందో ఏది మొక్కుకున్నా కానీ ఏదైనా పెళ్లిళ్ళు కాని వాళ్ళు పెళ్లి కావడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా ల్యాండ్స్ సమస్యలు కావచ్చు, ఇతరత్ర ఇళ్లలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రతి సమస్య కూడా ఇక్కడ మొక్కుకొని ఒక 5 సంకష్టులు మేము ఉంటాము అనేటువంటిది. ఆ సంకష్టి ఉండే విధానం ఏంటంటే, ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఆహారం కానీ టిఫిన్ కానీ తీసుకోరు. దానికి కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకోవడం ఉంటుంది. అది కూడా సంకష్టి సమయం అనేటువంటిది రాత్రి చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో వచ్చిన తర్వాతనే భోజనం తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చాలా ప్రత్యేకత ధర్మపురిలో. ఇది చాలా సంవత్సరాల నుండి చాలా మంది భక్తులు రావడం. అదే కాకుండా ఈ మంగళవారం దాదాపు నాకు తెలిసి సంవత్సరం ఒకసారి ఈ మంగళవారం సంకటహర చతుర్దశి, ఇది అంగారక సంకష్టిగా చెప్పుకుంటారు. ఇక్కడ బ్రాహ్మణులు కూడా పెద్ద ఎత్తున ఒక 2-3 గంటలుగా ఒక 3 వేద పండితులతో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి భక్తులు కూడా అన్ని తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది అనే మాట తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళ వివరణ కూడా తీసుకుందాము. ఓం నమో గం గణపతే నమః. అమ్మ, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సంకష్టి ప్రతి దగ్గర జరుగుతుంటుంది, కానీ ధర్మపురిలో స్పెషల్ ఏంటంటే హేరంబ గణపతి అంటున్నారు. అందులో అంగారక సంకష్టి ఈ రోజు కలిసి వచ్చింది కదా, ఏంటి ఈ స్పెషల్? ఇంతమంది రావడానికి, హేరంబ గణపతి దగ్గరికి రావడానికి గల కారణాలు ఏంటి? పూర్వం ప్రాచీన కాలం నుండి కూడా ఇక్కడ ధర్మపురిలో ఈ గణపతి దేవాలయం ఉన్నది. కానీ అప్పుడు ఇంత చాలా మంది కాకుండా తక్కువగా సంకష్టి పట్టడం వ్రతం అట్లా. ఇప్పుడు ఇక టీవీలు ప్రచారం చేయంగా కూడా చాలా వస్తున్నది. కాకపోతే గణపతి అన్నది ఎప్పుడైనా శుక్రాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఏ కార్యంకైనా దేనికైనా కూడా మనం గణపతిని కొలిచాకనే కొలుస్తుంటాం. ధర్మపురిలో గోదావరిలో కూడా ఒక పెద్ద గుండు గణపతి అని ఉంది. గుండుకు చిన్న గణపతి బొమ్మ చాలా బాగుంటుంది. గోదావరిలో స్నానం చేసి ఆ గుండు గణపతికి నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టి ప్రదర్శన చేసి వస్తుంటాం. ఇప్పుడు ఇక గోదావరి దూరం అయింది. ఆ గణపతి ఈ గణపతి కూడా చాలా శ్రేష్టం. ఇంకొకటి రాయి చెట్టు కింద కూడా ఒక్కొక్కసారి ఇక్కడ రష్ ఉంటే మేము రాయి చెట్టు కింద కూడా పూజించుకుంటాం. ఈ గణపతికి నైవేద్యాలు పెట్టడం, కొబ్బరి ఒక్కలు, బెల్లం ముక్కలు, ఇంట్లో కూడా మేము వ్రతం చేసుకుంటామండి. మబ్బున లేసి స్నానాలు చేసి రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత స్వీట్లు, పూజ, మల్లెపూలు, అగరబత్తులు ఇట్లా చేస్తుంటాం. చాలా గణపతి అన్నది విశేషమైనది. నెలకొకటి వస్తుంటుంది. పూర్ణిమ అయిన తర్వాత తది అయినాక చవితి రాత్రి వస్తుంది. ప్రొద్దున వస్తే చవితితోని కూడి ఉంటుంది. తర్వాత అంగారకి అన్నది ఇప్పుడు 4 నెలలకు 3 నెలలకు అట్లా ఒకసారి వస్తుంది. సంవత్సరంలో 12 అట్లా రావు, 3 అన్నా 5 అన్నా అట్లా వస్తుంటాయి. అందుకని చాలా శ్రేష్టం. ఎక్కడెక్కడ సంకష్టి రోజు చాలా మంది ఏమంటారు, ఉపవాసాలు పట్టే వాళ్ళకి ఈ రోజే మంచిది అని అంటుంటారు. అంగారకి పడతారు. ఎట్లా అయినా మూఢమున్నా పట్టరాదని అనుకుంటారు, కానీ కాదట. దీనికి మంగళవారం సంకష్టి వస్తే పట్టడమే శ్రేష్టం అట. ఎందుకంటే ఇది మా వారు కూడా ఈ రోజు ఇంట్లో ఇట్లా చాలా మంది అడిగారు, పట్టవచ్చా ఇప్పుడు మూఢమని అంటున్నారంటే దీనికి అట్లాంటివి ఏమి ఉండవట. గణపతి అన్నది మూఢం ఉండదు. అంగారకి రావడమే చాలా అరుదుగా వస్తుంటుంది.
సంవత్సరంలో 2-3 కంటే ఎక్కువ కూడా రావు. సంకష్టి అన్నది ప్రతి నెల వస్తుంది, కానీ అంగారక సంకష్టి అన్నది గ్రేట్. దీనికి బెల్లంతో ఉండ్రాలు పెట్టాలి, 11 దూర్వాలు 110 పెట్టాలి, పత్రి దళాలు పెట్టాలి, గణపతి పూజ కూడా మందార పూలు, గన్నేరు పూలు అట్లా చాలా వేసుకోవాలి. వ్రతం అన్నది పెద్దదే, కాకపోతే ఇప్పుడు టైం బట్టి అట్లా అందుకని గోదావరి ఎన్ని నెలలు అంటే ఎన్ని సార్లు వ్రతం అంటే ఇప్పుడు ఒక సంకష్టిలో ఎన్ని నోముకుంటారు వ్రతంలో? 21 సంకష్టిలు అని లెక్క ఉంటది. అది మేము ఎట్లా వేసుకుంటాం అంటే మా దాంట్లో 21 సంకష్టిలో కూడా రాత్రి గణపతి వచ్చాక పూజ చేసి ఇట్లా మేవడం అని దంపతులను పిలిచి దంపతి పూజ చేసి 21 సంకష్టిలు భోజనాలు పెడతాం. తర్వాత ఆ 21 అయిన తర్వాత కూడా మేము ఉండబట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది, 30 కన్నా ఎక్కువ కూడా అయింది. అట్లా ఇప్పుడు మీరు పాతకాలంలో ఇక్కడ హేరంబ గణపతిని చూసారు, ఇప్పుడు గుడి చూస్తున్నారు, ఏమన్నా మార్పులు చేర్పులు జరిగినాయా? చాలా జరిగిందండి. అప్పుడు చిన్నగా ఉండే, ఎక్కువ ఇట్లా అలంకారం కూడా చాలా షార్ట్ గా చేస్తుంటది. ఇప్పుడు మా చదువు కూడా ఇక్కడే. మా పాఠశాల అక్కడ ఒక క్లాసు, ఇక్కడ ఒక క్లాసు, ఇక్కడ ఒక క్లాసు ఉండేది. ప్రసాదాలు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఆ ప్రసాదాలు తినుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటూ సంస్కృతం చదువుకున్నాం మేము ఇద్దరం కూడా. ఇదే మా స్కూలు, ఇదే గుడి, ఇదే బడి. అందుకోసం మేము వినోదంతో పాటు విజ్ఞానంతో పాటు విద్యను ఆర్జించాం. ఇప్పుడు హేరంబ గణపతి చాలా అరుదుగా ఉంటది కదా, అంటే గుళ్ళు చాలా తక్కువ గణపతి కనిపిస్తాయి. విగ్రహాలు చాలా రకాలు ఉంటాయండి, అటు రూపాలు అనేకము. అందులో హేరంబ గణపతి అనేది చాలా విశిష్టం. మంగళవారం రోజు సంకష్ట చతుర్థి రావడం కూడా విశిష్టమే. సంకటహర చతుర్థి అంటే మనకున్న కష్టాలనే దూరం చేసేవాడు అన్నట్టు వినాయకుడు. తొందరగా క్షిప్రంగా తొందరగా సంతోషపడతాడు. ఏ పూజ ఏ గరిక ఇచ్చినా చాలు ఆయనకు. శివుడి పుత్రుడు కదా, భోళాశంకరుడి కొడుకు కనుక ఆయన కూడా చాలా తొందరగా సంతోషపడతాడు. విఘ్నాలను తీసేస్తాడు. మన కోరిక లేదుంటది, కొలిస్తే మొక్కుతే తీరుతాయి. అందుకోసం ప్రజలకు ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది. వినాయకుడు అంటే మహారాష్ట్ర కల్చరు, మహారాష్ట్రలో కూడా సిద్ధి వినాయకుడిని బాగా కొలుస్తారు. మా ధర్మపురంలో వీళ్ళటువంటి దంపతులు 30-40 ఏళ్ల నుంచి ఉపవాసాలు ఉండి రాత్రి అన్నం తిని దంపతులకు భోజనం పెట్టుకొని విశేషమైన పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇప్పుడు చాలా మంది మొక్కుకున్న వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు కదా, మళ్ళీ వచ్చి మాకు ఈ మొక్కులు తీరినాయని చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మా మీకు? చెప్తారండి. నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నాకు మనవడు పుట్టాలని బాగా మొక్కుకున్నాను. అంగారకి రోజే అమెరికాలో నాకు మనవడు పుట్టాడండి. నేను చాలా కృతజ్ఞతలు జన్మాంతరాలకు. నేనే ప్రత్యక్ష నిదర్శనం. అందుకోసం ఏ రోజు చేతనైనా కాకున్నా కూడా అంగారకి రోజు కంపల్సరీ మేమిద్దరం, ఈమె రోజు వస్తుంటుంది, సంకష్ట చతుర్థి నాడు కంపల్సరీ వస్తాం. మా మొక్కులు చాలా బాగా తీరుతున్నాయి కూడా ఇంకా. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రమ్య. ఓకే, చాలా మంది గణపతి టెంపుల్స్ చూస్తుంటాం సంకష్టి, ఇక్కడ పవర్ఫుల్, ఇక్కడ స్పెషల్ ఏంటి? ఇక్కడ హేరంబ గణపతి చాలా పవర్ఫుల్. ఇది పురాతనమైన ఆలయం, కాకతీయుల కాలం నాటి ఆలయం. ఇక్కడ మనం ఏది కోరుకున్నా కూడా హేరంబ గణపతి తొందరగా తీరుస్తారు. ఏ గ్రహ బాధ పీడలున్న విద్యార్థులకు విద్యకు సంబంధించి ఏదైనా కూడా హేరంబ గణపతికి మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. మొక్కుకుంటే ఖచ్చితంగా మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. నమ్మకం మాకు. చాలా మంది అట్లా కోరిందని చెప్పి నెరవేరిందని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దృష్టికి? చాలా మంది ఉన్నారు. చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడ గణపతి. చాలా మంది వస్తారు భక్తులు. ఇంకా ఈ ప్రతి మంగళవారం వస్తారు. అందులో సంకష్ట చతుర్థి రోజు కంపల్సరీ చాలా మంది చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. ఈ రోజు అంగారక సంకష్టి అంటున్నారు, దాని విశిష్టత ఏంటి? అంగారక చతుర్థి చాలా పవర్ఫుల్. ఈ రోజు కూడా ఈ రోజు కొత్తగా పట్టేవాళ్ళు, సంకష్టి పట్టాలనుకునే వాళ్ళు అంగారక చతుర్థి వచ్చిన రోజు పడితే ఇంకా చాలా పవర్ఫుల్ అని అంటారు. అందుకని ఖచ్చితంగా ఈ రోజు పట్టేవాళ్ళు పట్టవచ్చు. ఇప్పుడు మూఢం ఉన్నది పనికిరా అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కానీ గణపతికి పట్టడానికి మూఢంతో సంబంధం లేదు. పట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు పట్టవచ్చు. ఇలా ఎన్ని వారాలు అంటే ఇప్పుడు సంకష్టిలో ఎన్నిసార్లు నియమాలు ఏమైనా ఉంటాయి దీనికి? నియమాలు పండ్లు, అవి పాలు పండ్లు తినొచ్చు, అన్నం తినొద్దు. రాత్రి చంద్రోదయం అయినాక చంద్రుని చూసిన తర్వాత అన్నం తినాలి. మీ పేరు? నా పేరు రంగశంకర్. ఓకే, ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో ఈ రోజు రామలింగేశ్వర ఆలయంలో ఈ రోజు హేరంబ గణపతి పూజ జరుగుతుంది. అంగారక సంకష్టి, మంగళవారం సంకష్టి కలిసి రావడం. ఎందుకు ఇంతమంది ఉన్నారు, కారణం ఏంటి, ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంటి? ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్. ఇక్కడ గణపతికి ప్రతి సంకష్టి రోజు అభిషేకము మరియు కార్యక్రమాలు లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ టెంపుల్ సందర్భంగా వాళ్ళు చేస్తారు. ఇటు కార్యక్రమంలో ప్రతి సంకష్టి వచ్చినప్పుడు చాలామంది భక్తులు పాల్గొంటారు. ఈరోజు ముఖ్యంగా మంగళవారం కాబట్టి అంగారక నక్షత్రంతో వచ్చిన గణపతి కాబట్టి విశేషమైనటువంటి పూజలు జరిపి అనుకున్నటువంటి కోరినటువంటి కోరికలు తీర్చే స్వామి గనక గణపతికి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు పాల్గొనాలనేటువంటి ఉత్సాహంతో భక్తులు వచ్చి
స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. కావున ఈరోజు చాలామంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు. ఎందుకంటే ధర్మపురిలో చాలా విశిష్టత ఉంది. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనుబంధంగా రాముడే స్వయంగా స్థాపించినటువంటి రామలింగేశ్వరము, దానికి ఎదురుగా ఉన్నటువంటి గణపతి పడమర దిక్కుగా ఉన్నాడు హేరంబ గణపతి. కోరిన కోరికలు ఖచ్చితంగా అనుకున్నటువంటి తీర్చేటువంటి కొంగు బంగారంగా స్వామివారిని ధర్మపురి అంటేనే యమపురి ఉండదు. ఇటువంటి గ్రామంలో సంకష్టహరి చతుర్దశి పూజలు జరిపించుకోవడము చాలా ముఖ్యంగా అందరికీ భక్తులకు కూడా సంతోషము. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? రాజేశ్వర్. ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో సంకష్టి పూజలు జరుగుతున్నాయి. ఈ రోజు అంగారక సంకష్టి కూడా అని చాలా ఎక్కువ మంది ఉన్నాయి. ఏంటి మేడం దీని ప్రత్యేకత ఏంటి? ఎంతమంది వస్తుంటారు? నిజంగానే వాళ్ళకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయా? నెరవేరుతాయండి. ఈరోజు సంకట చతుర్థి, అంగారక అనేది స్పెషల్, మంగళవారం వస్తుంది. అందుకనే భక్తులందరూ వచ్చి వాళ్ళ కోరికలు తీరడానికి పట్టడం కూడా ఇది బాగా విశేషం అన్నట్టు. అంగారక వస్తే సంకటహర చతుర్థి కూడా పడతారు. అందుకే అందరు పూజలు చేసుకొని అభిషేకాలు చేసుకొని వెళ్తుంటారు. వాళ్ళ మొక్కులు కంపల్సరీ నెరవేరుతాయి. చాలా మంది కోరికలు నెరవేరి మళ్ళీ వచ్చి చేసి మొక్కుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. నెరవేరుతాయి. ముఖ్యంగా సంకష్టహర చతుర్థి కాబట్టి అంగారక వచ్చిన రోజు చాలా ముఖ్యం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు శోభారాణి. ఇక్కడ గుళ్ళో చాలా మంది క్రౌడ్ ఉన్నారు కదా సంకష్టి కారణంగా, ఎందుకు ఈ విశిష్టత? ఇంతమంది వస్తుంటారు ఎప్పుడు వస్తుంటారు. అంగారక వచ్చినా రాకున్నా ప్రతి హర చతుర్దశి రోజు ఈ గణపతికి అందరు మొక్కులు తీర్చుకుంటారు, పట్టే వాళ్ళు పడతారు. అనుకున్నది కరెక్ట్ నెరవేరుతుందని అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది చాలా పురాతనమైందని విన్నారు. అంటే ఎన్నేళ్ళ పురాతనం అయి ఉండొచ్చు? మేబీ చాలా పురాతనమైంది అని తెలుసు. ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు పూజలు జరుగుతుంటాయి? ప్రొద్దున 9 నుంచి 10:30 వరకు అభిషేకం, అర్చన అన్ని జరుగుతాయి. మళ్ళీ రాత్రి కూడా చేస్తారు సంకష్టి రోజు. సంకష్టి రోజు చంద్రోదయం టైం కి అందరూ మళ్ళీ ఇక్కడ గ్యాదర్ ఇక్కడ అని ఏం లేదు, ఇక్కడ అట్లా లేదు. ఇంట్లో మాత్రం పూజ చేసుకొని చంద్రోదయం అయిన తర్వాత, దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ ప్రతి సంకష్టికి మీరు గుడికి వస్తుంటారా? ఏంటి ఈ ప్రత్యేకత? ఇంత మంది ఉన్నారు. ధర్మపురి స్పెషల్ ఏంటి? హేరంబ గణపతి స్పెషల్. హేరంబ గణపతి చాలా స్పెషల్ అండి. ఏదైనా కోరిన కోరికలు నెరవేరుతాయి. మరి ఎక్కడా లేకుండా చందూరం తోటి ఉంటది ఇక్కడ గణపతి. చాలా విశిష్టత ఉంటది. చాలా మంచిగా, అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గణపతి పూజ చేసుకుంటే. ప్రతి నెల వస్తాం. ఈ రోజు అంగారక, మంగళవారం వచ్చినప్పుడు అంగారక అని చెప్పుకుంటాం. అంగారక రోజు స్పెషల్ గా విశిష్టత ఉంటది. ఎందుకు అంగారక సంకష్టి స్పెషల్? అంగారక అంటే గురువుతో పాటు గణపతి పూజ చేస్తారు కాబట్టి అంగారక స్పెషల్ గా ఉంటది. ఎవరైనా ఉపవాస దీక్షలు తీసుకునే వాళ్ళు ఈ రోజు స్టార్ట్ చేస్తారని విన్నా. ఈ రోజు అంటే అంగారక రోజు చేస్తారు, కాకపోతే ఈ రోజు మూడమా, అందుకోసమని ఇంకా ఈ రోజు చెయ్యరు. బట్టి అంటే ఈ రోజు ఒక్క రోజు మాత్రం పట్టుకొని మళ్ళా వదిలేస్తారు. ఎన్ని రోజులు అంటే నియమం ఏమన్నా ఉంటదా? నియమం ఉంటది. 21 రోజు ఉంటది, 21 నెలలు ఉంటది, 11 నెలలు, ఇట్లా 5 నెలలు. ఎవరికి తోచిన దాన్ని బట్టి వాళ్ళు శక్తి అంతే. చాలా మంది కోరికలు నెరవేరి మళ్ళీ రిటర్న్ వస్తున్నారా? మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రతి నెల వస్తామంటున్నారు కాబట్టి. నెల వస్తాం ఖచ్చితంగా. ఇక్కడ నెరవేరుతాయండి. చాలా పురాతనమైన. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు సాయిలక్ష్మి. ఓకే, ఇక్కడికి వస్తుంటారా ఎవ్రీ సంకష్టి? యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రస్తుతం ఖతర్లో ఉంటున్నాను. నేను ధర్మపురి వాస్తవ్యులని, కరీంనగర్ మా అత్త వాళ్ళది. ఈ రోజు పూజ ఉంది విశిష్టంగా అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇక్కడ వచ్చినా రాకున్నా ధర్మపురి వాస్తవ్యులమే కాబట్టి సంకటహర చతుర్థి కంపల్సరీ నేను అక్కడ దుబాయ్ లో చేసుకుంటాను. మీరు దుబాయ్ లో ఉన్నా కూడా ఈ నియమాలన్నీ పాటిస్తున్నారు? మేము 2-3 ఇయర్స్ నుంచి నేను సంకటహర చతుర్థి వ్రతం చేస్తున్నాను. మాకు అనుకున్నది జరిగినట్టుగా, గణపతి కనిపించినట్టుగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నా లేకున్నా ఇదే విధంగా నేను అక్కడ పూజ చేసుకుంటాను మా మమ్మీ వాళ్ళ గైడెన్స్ తో. ప్రతిసారి ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, మన ఊర్లో ఇంతమంది రష్ ఈ రోజు ఇట్లా సంకష్టి చూడడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ వీక్ కూడా ఇక్కడ దత్తాత్రేయ అనగాష్టమి పూజ నిర్వహించారు. నేను దానిలో కూడా పాల్గొన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి రావడం, ఈ పూజలు చేయించుకోవడము, దీనిలో మేము పాల్గొనడము చాలా హ్యాపీగా ఉంది. మా వారు కూడా వచ్చారు. మేమందరం కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నాము.
అయినాయండి ఇదివరకు మీరు ఏమైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరు చాలా ఈ ధర్మపురి వాస్తవ్యులమే కాబట్టి ఎప్పుడు మాకు లక్ష్మీ నరసింహ ఆశీస్సులు ఉంటాయి. ధర్మపురిలో పుట్టిన వాళ్ళకంటే మెట్టిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఎప్పటికీ వాళ్ళకి పూజలు అవి అటెండ్ అవుతూనే ఉంటారు. సో మిస్ అయినా కూడా మా డాడీ వాళ్ళు వీడియో కాల్ అలా చేయడం చూడడం సో చాలా హ్యాపీగా ఉంటది. కామన్ గా ఇదివరకు ఇప్పటికి ఏమైనా టైమింగ్స్ చేంజ్ కానీ ఆ విధానాలు చేంజ్ కానీ చూస్తున్నారంటే మీరు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కదా. మాకు సంకష్టి ఇక్కడ మా మమ్మీ వాళ్ళకి 10:30 అలా వస్తుంది, మాకు 2.5 hours లేట్ అన్నమాట. సో మేము ఆ గడియల దాకా వెయిట్ చేసి దర్శనం చేసుకుంటాను అంటే అక్కడ. మీరు చిన్నప్పుడు చూసిన గుడికి ఆ గణపతి టెంపుల్ కి ఇప్పటికి ఏమైనా కొంచెం తేడా ఉందా? ప్రాచీనత్వం మాత్రం మిస్ అయింది. ఆ ఊరు కూడా చాలా చేంజ్ అయింది. చెట్లు లేవు, మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అటు ఇటు చెట్లు ఉండేవి. సో ఫుల్ గా నీడ అంతా ఉండేది. కొంచెం చాలా అభివృద్ధి చెందింది ధర్మపురి. ఇప్పటికే ఒక రకంగా సిటీ లాగానే కనిపిస్తుంది, కానీ ప్రాచీనత్వం మాత్రం చాలా మిస్ అయింది. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి ఆ ప్రాచీనత్వం ని మిస్ అవ్వకుండా వీళ్ళు మెయింటైన్ చేస్తే చాలా బాగుంటది.